మెసేజ్ మనకి అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా చేస్తున్నామండి. ఈ రోజు 7వ తారీఖు ఈ రోజు ఏంటంటే ఫీల్డ్ స్ట్రిప్స్ అండి. పోలీస్ స్టేషన్ తర్వాత మనకి పిహెచ్ ఆల్రెడీ చూపించామండి. అలాగే ఎంఆర్ ఆఫీస్, ఎంపీ ఆఫీస్, విలేజ్ ఆఫీస్ ఇలా అన్ని ఆఫీసులు చూపించి మన పిల్లలకి అంటే ఏ ఆఫీస్ లో ఏం చేస్తారు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ ప్రతి విభాగంలో కూడా ఏం చేస్తారని ఎస్ఐ గారు సిబ్బంది అందరూ చెప్తే నోట్ చేసుకున్నారండి. అలాగే పిహెచ్సిలో కూడా ఎవరు ఏం చేస్తారని రాసుకున్నారు. వాళ్ళకి ఎక్స్రే ఎలా చేస్తారు, స్కాన్ ఇవన్నీ కూడా చూపించారండి. అక్కడ కూడా నోట్ చేసుకున్నారు. వీళ్ళు ఈ అవగాహన కార్యక్రమం 20వ తారీఖున మరి కలెక్టర్ సమక్షంలో వీళ్ళు మళ్ళీ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. మనకి ఈ 7వ తారీఖున మొత్తం జిల్లా లెవెల్లో ఈ రోజే జరుగుతుందండి. అన్ని ప్రాజెక్టులో కూడా మన ప్రాజెక్టులో ఏమొచ్చి కాలరేవులో పెట్టుకున్నాం. కాలరేవు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిల్లల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంపించారు. అలాగే టీచర్స్ ను కూడా మాకు కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా పంపించారండి. అందరికీ ధన్యవాదాలు. బాలల హక్కుల వారోత్సవం సందర్భంగా బేచి పడవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలికలతో పాటు సిడిపి వారి గారు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి స్టేషన్ యొక్క వర్కింగ్ కానీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఏ విధంగా సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కారం చేస్తారు, అదేవిధంగా తక్షణ సహాయం కోసం వాళ్ళు ఏ నెంబర్లను కాంటాక్ట్ చేయాలా, అదేవిధంగా అంటే ఎటువంటి నేరాలు జరగడానికి అవకాశం ఉందో జరిగినప్పుడు ఎటువంటి మీరు స్పందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళతో ప్రాక్టికల్గా వాళ్ళతో మాట్లాడచ్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి సమస్యలు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా రికార్డ్స్ కట్ ఏమంటే ఒకసారి చూపించేసి వాళ్ళకందరికీ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాల్య వివాహ చట్టాల గురించి, అదేవిధంగా లింగ వివక్ష చట్టాల గురించి కూడా బాలబాలికలకు కూడా వివరించడం జరిగింది. ఎటువంటి ర్యాగింగ్ గట్టా జరగకుండా ఉండటం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలి వాటిని కూడా వాళ్ళందరూ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా బాలికల గట్టా ఎవరైనా హెరాస్మెంట్ చేసినా సరే వాళ్ళకు ఇమ్మీడియట్గా అంటే పోక్సో చట్టాల గట్టా ఉన్నాయన్నమాట. వాటి ద్వారా తక్షణ సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి 112 కాల్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినంటే బాలికలు కూడా ఆ నెంబర్ల ద్వారా కాంటాక్ట్ చేస్తే మేము ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. నా పేరు బాలసూర్య కిరణ్. నేను శ్రీకేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తాళరేవు నుంచి వచ్చాను. 9th క్లాస్. నేను మార్నింగ్ నుంచి సిహెచ్సి ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోకి వెళ్ళి అన్ని విభాగాల్లోని అక్కడ ఎవరు ఏం చేస్తారు, వాట్ ఈస్ గుడ్ అనేది అన్ని చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఏవి ఉంటాయో అన్నీ మాకు క్లియర్గా వివరించబడింది. నెక్స్ట్ మేము ఎంపీ ఆఫీస్, అగ్రికల్చర్, డోక్రా ఇవన్నీ సందర్శించబోతున్నాము. ఈ నెల నవంబర్ 20వ తారీఖున కలెక్టర్ గారి ముందు మేము చెప్పదలుచుకున్నాం. నా పేరు గౌరీ మహేశ్వరి. నేను ఎస్ఎన్వి జడ్పీ హై స్కూల్ దగ్గర నుంచి వచ్చాను, తాళరేవు. మేము స్టార్టింగ్ సిహెచ్సి కమ్యూనికేషన్ హెల్త్ కేర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలా చూపించారు. ఏది గుడ్ డేట్ బ్యాడ్ అని చాలా చూపించారు. మెడికల్ ఫార్మసీ సర్వీసెస్ అవన్నీ చూపించారు. తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. అక్కడ ఎస్ఐ గారు పోక్సో యాక్ట్ ఇవన్నీ రికార్డ్స్ ఇవన్నీ చెప్పారు. అక్కడి నుంచి మేము అగ్రికల్చర్, డోక్రా ఇక్కడికి వెళ్తాము. నెక్స్ట్ ఎంఆర్ఓ ఎక్కడ అన్నట్లుగా వెళ్తాము. ఎంపీడీఓ ఇలా వెళ్ళి 20వ తారీఖున కలెక్టర్ గారి ముందు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హాస్పిటల్కి వెళ్తే ఎవరిని సంప్రదించాలో మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. పోలీస్ స్టేషన్ గురించి కూడా మాకు తెలియదు. ఇలా తెలుసుకున్నాం.